హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు సోయా చంక్స్తో స్నాక్ ఐటమ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీకు సలాడ్స్గా కానివ్వండి, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కానీ ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీగా 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. రెసిపీ మొత్తాన్ని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ కూడా చేయండి. ఇంకొన్ని రెసిపీస్ కోసము బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా చంక్స్. సోయా చంక్స్ 200 గ్రామ్స్ నేను మెజర్ చేస్తున్నాను. నేను ఇక్కడ చిన్నగా ఉన్న సోయా చంక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీటిలో ఇప్పుడు వేడివేడిగా ఉన్న నీళ్లు పోసేయాలి. నీళ్లు పోసిన తర్వాత 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టే ముందు మనము ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు సైడ్న పెట్టేసేయండి. సోయా చంక్స్లో హై ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. ఇవి పిల్లలకైనా సరే మనము ఈజీగా తినిపించేయచ్చు. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. వీటిని చన్నీళ్ళలోకి వేసేసుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత వీటిని చన్నీళ్ళలో వేసేసుకొని వాష్ చేసేసి స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసిన వాటిని రెసిపీకి వాడుకోవాలి. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత దాన్ని కరిగించుకోండి. ఈ రెసిపీకి నేను ఆయిల్ని ఒక్క చుక్క కూడా వాడలేదు. నేను ఈ రెసిపీ మొత్తము బటర్ నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకోండి. మరి చిన్న పలుకులుగా కట్ చేస్తే మాడిపోతాయి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. వీటిని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే టైంలోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీ చాలా లైట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ట్రై చేశాక నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమేసిన అల్లాన్ని బాగా తురిమేసానండి. తురిమేసినని 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు 5. మనము ఏ కర్రీ చేసేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం చేసే రెసిపీ మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ టిప్ని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము సోయా చంక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్న సోయా చంక్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని నేను 7 నిమిషాలు ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేస్తే వీటిలో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది. కాబట్టి వీటిని 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెసిపీని ఫుల్ వాచ్ చేయండి. స్కిప్ చేస్తే వీడియో మీకు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో మీకు కంప్లీట్గా అర్థం అవ్వదు. ఇలా వేయించుకున్న సోయా చంక్స్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మనము సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, టొమాటో. నేను క్యారెట్ 1/2 తీసుకున్నాను, ఆనియన్ 1, టొమాటో 1. ఇక్కడ నేను బెల్ పెప్పర్ రెడ్ అండ్ ఎల్లో కలర్ని చూస్ చేసుకున్నాను. ఇవి మీకు దొరకకపోతే గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. వీటిని 2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి 1 కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పన్నీరు 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్ని 1/2 బాయిల్ అయ్యే వరకు మాత్రమే ఫ్రై చేయాలి. మొత్తం కుక్ చేస్తే రెసిపీ మొత్తం పాడైపోతుంది. వీటిని 1/2 బాయిల్ చేశాక అంటే సగం ఉడికేంత వరకు మాత్రమే వేయించండి. ఇవి వేగే టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ 1/2 టీ స్పూన్ వాడుతున్నాను. మీరు మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కారము 1 టీ స్పూన్ వేసుకోవాలి. కూరల్లో వేసుకునే మసాలా కారం నేను ఇక్కడ వాడుతున్నాను 1 టీ స్పూను. గరం మసాలా 1 టీ స్పూను వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను. చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి నేను ఇక్కడ తెల్ల మిరియాల పొడి వాడుతున్నాను 1/4 టీ స్పూను. మీ దగ్గర అది లేదు అంటే నార్మల్ మిరియాల పొడి 1/4 టీ స్పూన్ అయినా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అన్నీ వేసేసి ఫ్రై చేసిన తర్వాత సోయా చంక్స్ని కూడా వేసేసుకొని 2 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కానివ్వండి, లేదంటే కొత్తిమీరనైనా సరే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని వేడివేడిగా మాత్రమే సర్వ్ చేయాలి. సర్వ్ చేసే ముందు మీరు
లెమన్ జ్యూస్ 1/2 టీ స్పూన్ వేసుకొని సర్వ్ చేయండి. లెమన్ జ్యూస్ ని బాగా వేడి మీద వేయకూడదు కాబట్టి నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ ని వేసేసిన తర్వాత మీరు దీన్ని ల్యూక్ వామ్ గా సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.